సంతోషంగానే ఉన్నారు. మరి సంతోషంగా లేని వాళ్ళని కూడా సాటిస్ఫై చేస్తారు. నా దగ్గర బ్లూ ప్రింట్ ఉంది. ఆ ప్రింట్ ప్రకారమే స్మార్ట్ సిటీలు, మెగా సిటీలు, ఐటీ కేడర్లు కూడా తీర్చిదిద్దుతాను. నవ్యాంధ్రని నాలెడ్జ్ హబ్గా తయారు చేస్తా. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇక అపోజిషన్ జగన్ ఎంత అరిచినా సరే మన ప్రింట్ మనదే. అందుకే మన రాజధాని స్టేట్మెంట్ని ప్రింట్ తీసి చేతిలో పెట్టాను. గతి లేక నోరు మూసుకొని మనల్ని ఫాలో అయ్యారు. ఆ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఒక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. ఫాలో ద హెడ్లైన్స్ ఫస్ట్. తాతక్క దగ్గర నేర్పే యత్నం చేస్తా ఉన్న జగన్, 40 ఏళ్ల నా దగ్గు అనుభవం అంత లేదు ఈ పిందె వయస్సు. నిశ్చితంగా గమనిస్తే కదా నా పాలన గురించి తెలిసేది. ఆయనకు నియమాలు తెలియకపోతే మేమేం చేసేది. రాజధాని ప్రకటనలో మన పార్టీ చూపించింది చాకచక్యం. మన అన్ని జిల్లాల ప్రణాళికలతో అపోజిషన్ వాళ్ళు బిక్కమొక్కం. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్స్. పరిపాలనలో మనకు ఎనలేని అనుభవం ఉంది. అయినా కొత్తగా గెలిచిన వాళ్ళు కూడా మనకు పాఠాలు నేర్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక జగన్ అయితే ఏకంగా తాతక దగ్గర నేర్పుతా అంటా ఉన్నాడు. ఆయన అనుభవ రాహిత్యం మనకు తెలుస్తానే ఉంది. నా 40 ఏళ్ల రాజకీయ ముందు నాకే సరికొత్త సినిమా చూపించాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. ఇక రాజధాని విషయంలో మనం ముందు చూపుతో నిర్ణయం తీసుకున్నాం. అందరూ స్వాగతించారు. ఒక్క జగనే మరి గతి లేక మొహమాటానికి స్వాగతిస్తానన్నానని చెప్పి చెప్పక తప్పులేదు. ఆయనకు అంతకు మించి ఆప్షన్ లేదు. పాపం నిమిషానికి ఒకసారి రెస్ట్ రూమ్లోకి, వాష్రూమ్లోకి పారిపోయాడు. అయ్యా, మీరు నా బాత్రూమ్ విషయాలు కూడా ఇక్కడ వార్తల్లో, అది ఈ మోస్ట్ పాపులర్ ఎన్టీవీ ద్వారా చెప్పడం ఏమాత్రం బాగోలేదు. మీ వాళ్ళ సభలో కూడా ఇలానే మాట్లాడారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం మీకు న్యాయం కాదు. ఈ రకంగా దిగజారి మాట్లాడితే నేనేం చేయలేను. నాకు మైక్ ఇవ్వమంటే ఎవరు? నా మైక్ ఎప్పుడు కట్ అవుతుందో అని చెప్పి సందేహిస్తూ మాట్లాడాల్సిన పరిస్థితులను కల్పించారు. చూడమ్మా జగన్, నువ్వు దొనకండాని ఓదరగొట్టినా, ఏడుపులపాయని చెప్పి బెదరగొట్టినా ఇక్కడ నేను చెప్పినట్లే నడుస్తుంది. నువ్వు ఎంత అరిచినా దండగేనమ్మా. ముందు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. నీకు ఏమీ తెలియదు. కావాలంటే ఇప్పుడు ఎల్కేజీ నుండి పొలిటికల్ సైన్స్ చదువుకొని రాజకీయాలు తెలుసుకోమ్మా. అప్పుడైనా నీకు సభా నియమాలు తెలుస్తాయి. అంతేగాని కొత్తగా వచ్చి కీ రోల్ ప్లే చేస్తారంటే మాత్రం ఇక్కడ ఏ ఒక్కరూ నీ కామెడీ చూస్తూ ఊరుకోరు. ఆ విషయం గుర్తుంచుకో. అయ్యా, రాజధాని విషయంలో తాతకు దగ్గులు అవ్వకు ఆయాసం అని చెప్పి నా మీద పంచులు వేసి సంబరాలు చేసుకుంటే నేనేం చేయలేను. మీరు చేసేది దుర్మార్గ పని అని చెప్పి నాకు తెలుసు. కానీ ప్రజాస్వామ్యం పరిరక్షణే నా బాధ్యత కాబట్టి మీరు చదివిన ప్రకటనకి స్వాగతం పలికాను. అసలు నేను నికార్సైన ప్రజాస్వామ్యవాదిని కాదాంచి పలుకుతున్నా. చూడమ్మా జగన్, నువ్వు లోపల తిట్ల తిరిగి బయటకు వచ్చి తొడలగొట్టడం అంటే ఇదే అమ్మా. అంతా లైవ్ లో మన సినిమా చూశారు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇంకా ఎచ్చులు పడడం వేస్ట్ అమ్మా. ఆ విషయం ముందు తెలుసుకో. బావా, మా రాజధానిపై నీ ప్రసంగం చూస్తూ ఉంటే మరి ఆ రోజుల్లో నాన్నగారి విగ్రహ రూపం గుర్తొచ్చింది. నీ దెబ్బకి అపోజిషన్ వైసీపీ పార్టీ వాళ్ళు బాత్రూమ్ ముందు క్యూ కట్టారని విన్నాను. నీ కళ్ళలోని ఉగ్ర రూపంతోనే కాదు, మరి కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు కూడా చించేసావు బావా. ఇవే డైలాగులు సినిమాల్లో కొట్టి ఉంటే మరి బెనిఫిట్ షోకే బాక్స్ ఆఫీస్ బద్దలయ్యేది. ఈనాళ్లకు మా నందమూరి వాళ్ళకి సరైన అల్లుడు అని అనిపించావు బావా. శబాష్. చూడమ్మా బాలయ్య, బాగా సంతోషంగా ఉన్నట్లుగా ఉంది. మన విజన్ చూసావు కదా, అన్నీ చేస్తా ఉన్నాం. మనం చేసే పనులు చూసే అపోజిషన్ అనే పదమే ఉండకూడదమ్మా. ఇక ఊపులా ఉన్న మన బులెటిన్ ని ఇప్పుడు కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్.